ఎప్పుడు కూడా ఇళ్ళమ్మటి పట్టీలకు మెరుగు పెడతాం అని చెప్పేసి వస్తూ ఉంటారు. వాళ్ళని అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే పాపం మా అమ్మకు తెలియక పట్టీలు నల్లగా ఉన్నాయని చెప్పేసి క్లీన్ చేయించుకుందాం అని చెప్పి వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఏం చేశారంటే పట్టీల్లో ఉన్న వెండి మొత్తం లాగేసుకొని చప్పగా చేసేసారు. ఎన్ని తులాలు 6-7 తులాలు ఉన్న పట్టీలు కాస్త 3 తులాలకు వచ్చినాయి అనమాట. అందులోనూ వెండంతా పోవడం వల్ల గుచ్చుకుపోతున్నాయి తెగిపోయి. అందుకని అవి అమ్మ మార్చుకుందాం అని చెప్పేసి మేము షాప్కి అయితే వచ్చాం. తెలిసిన అన్నయ్య వాళ్ళ షాపు. మా 3 తులాల పట్టీలు ఉన్నవి తీసుకొని 3.5 తులాలు ఇవి సన్నగా ఉన్నాయి కదా డైలీ వేస్కి, ఇక అవైతే తీసుకుంది అమ్మ అయితే. ఇక మనీ ఏం వేయకుండా దానికి ఏమొస్తే అది ఇవ్వయ్యా అంటే ఇక అవి ఇచ్చాడు. నేను కూడా మార్చుకుందామని చెప్పి నా పట్టీలు చూపించి అన్న అలాంటివే కావాలంటే కొన్ని మోడల్స్ అయితే చూపించాడు అన్నయ్య. వీటిల్లో చూశాను. నా పట్టీలు ఇచ్చేసి ఒక 500 ఇస్తానన్నా అన్నాను. అన్నయ్య 2000 దాకా అడిగినట్లున్నాడు. ఎందుకంటే పట్టీలు వెండి ఎక్కువ రేటు ఉంది. ఆ రోజు తులాలు కూడా